నేను నీలా సౌండ్ చేయను, నేను చేయాల్సిన పని సైలెంట్గా చేసుకుని పోతా అంటూ నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు కౌంటర్ ఇచ్చారు. నాడు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దోచుకు తింటున్నారని ఆరోపించిన బొల్లా జనసేన నాయకుడి ల్యాండ్ విషయంలో 31 కోట్లు కొట్టేశారని ఆరోపించారు. బొల్లాకు సంబంధించిన భూదందాలు, అవినీతికి సంబంధించిన చిట్టా అంతా తన వద్ద ఉందని ఎంపీ కృష్ణదేవరాయలు మీడియాకు చెప్పారు. బ్రహ్మనాయుడు గారు, నువ్వే కదయా వైసీపీ ఎమ్మెల్యేని ఆ రోజు ఎన్ని మాట్లాడినావు నువ్వు? ఈ రెడ్లందరూ కూడా, వైసీపీలో ఉన్న రెడ్ల ఎమ్మెల్యేలు అందరూ కూడా డబ్బులు ఎంత సంపాదించుకుంటున్నారు, ఎంత దోచుకుంటున్నారు అని చెప్పి ఆ రోజు మాట్లాడావు కదా. నువ్వు ఆ మహేష్ రెడ్డిని ఎన్ని మాట్లాడినావు? అడుగు మహేష్ రెడ్డితో చెప్పించు. నేను చెప్తుంది అబద్ధం అని చెప్పి మహేష్ రెడ్డితో చెప్పించు. మహేష్ రెడ్డిని ఎన్ని మాటలు మాట్లాడావు? ఎన్ని విధాలుగా మాట్లాడావు ఆయన మహేష్ రెడ్డిని? నువ్వు గన్నులో దోచుకుంటున్నావు, నీకే నువ్వు ఎన్నైనా కబుర్లు చెప్తావు, నువ్వు మాట్లాడాలా? నువ్వు మాట్లాడావు కదా ఆ రోజు. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి ఎన్ని మాటలు మాట్లాడావు నువ్వు? ఆయన నరసరావుపేటలో ఎలక్షన్ జరగకుండా, మున్సిపాలిటీ ఎలక్షన్ జరగకుండా దోచుకుంటున్నాడు, నువ్వు మాట్లాడాలా? ఆ రోజు మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న పిఆర్కే గురించి ఎన్ని మాటలు మాట్లాడావు నువ్వు? మైనింగ్ అంతా చేస్తా ఉన్నాడు, గ్రనైట్ అంతా అట్టే వెళ్తా ఉంది, ఎన్ని మాటలు మాట్లాడావు? అటువంటి మాటలు మాట్లాడిన నువ్వు అంత లెవెల్లో చూసిన వాళ్ళందరినీ కూడా ఎంత సంపాదిస్తున్నావు. అటువంటి వారిని నేను ఏ విధంగా ప్రలోభ పెట్టగలనా? వాళ్ళందరినీ నువ్వే చెప్పావు కదా, నువ్వే అన్ని మాటలు అన్ని తిట్లు తిట్టావు కదా వాళ్ళందరూ అంత దోచుకుంటున్నారు, అంత చేస్తున్నారు. అటువంటి అంత తెలివిగా ఉన్న నిజంగా వాళ్ళు దోచుకున్నారో లేదో నీకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. నీ మీద కేసు పెట్టాలి, నీ మీద నేను ఇబ్బంది పెట్టాలంటే నిజంగా ఇప్పటికన్నా ఉంది అవకాశం. చెప్పనా అలానో? నువ్వు పార్టీలు మారడం గురించి మాట్లాడావు కదా, నువ్వు ఈ మధ్య చేసిన కొత్తది చెప్తాను. నువ్వు ఉంది ఫస్ట్ తెలుగుదేశంలో సీట్ అడిగావు, రాకపోతే ప్రజారాజ్యంకి వెళ్ళావు, ప్రజారాజ్యం అయిన తర్వాత కాంగ్రెస్ పోయావు, కాంగ్రెస్ అయిన తర్వాత వైసీపీకి వెళ్ళావు, ఇంకా మిగిలింది జనసేన, బీజేపీ. ఇప్పుడు జనసేనతో కూడా వ్యాపారం చేసావు నువ్వు. అది ఎవరికి తెలియని విషయం. ఇది నువ్వు చేసింది వ్యాపారం ఈ మధ్య జనసేనతో చేసావు. మొన్న ల్యాండ్ ఒకటే 10 సంవత్సరాల క్రితం వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని ఇబ్బంది పెట్టి 10 సంవత్సరాలు 3 చెరువుల నీళ్లు తాగించి వాళ్ళు మొన్న తంతావని చెప్తే ఏం చేసావు? మొన్న జనసేన నాయకుడి దగ్గర మళ్ళీ ల్యాండ్ వెనక్కిచ్చి ఎంత డబ్బులు తీసుకున్నావు? నువ్వు తెలీదా? నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు? నువ్వు ఎక్కడ డబ్బులు తీసుకున్నావు మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు 31 కోట్లు తీసుకున్నావు. ఎక్కడ తీసుకున్నావు డబ్బులు? ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ వెనక తీసుకున్నావు. ఆ ఇల్లు మాకు తెలియదా? ఇక్కడ ఎవరు ఫాలో చేయాలనుకుంటున్నారా ఏంటి నువ్వు చేసిన పని? నిజంగా నేను ఇరికించాలంటే ఆ రోజు ఇరికించాలి. ఆ రోజు ఎలక్షన్ అవుతా ఉంది అక్కడ, ఆ రోజు ఇరికించాలి నేను. అది అయిపోయిన తర్వాత ఈ రోజు కూడా ఇరికించవచ్చు. ఈడీ నువ్వు ఏదైతే డబ్బులు క్యాష్ రూపంలో తీసుకున్నావు దాన్ని ఈడీలో పెట్టి ఇరికించవచ్చు ఈ రోజు కూడా. ట్రైల్ అంతా ఉంది, నువ్వు ఎక్కడ తీసుకున్నావు, ఎక్కడ దాకా వెళ్ళిందని. నిజంగా ఇరికించాలంటే అది ఇరికించడం అంటే. మిగతా వాళ్ళు ఏదో మాట్లాడతారు మైకుల ముందు, ఓ అని సౌండ్ చేస్తారు. నేను సౌండ్ పెద్ద ఎక్కువ చేయను, పెద్ద చేస్తాను. కానీ 99% వదిలే తెలియక చేశారు అనుకొని వదిలేస్తూ ఉంటాను. ఇది కూడా అదే అనుకుని నేను వదిలేస్తా ఉన్నాను.